ఓం శ్రీమాత్రే నమః. అసలు ఈ ప్రత్యేక మాసంకి శ్రావణం అనే పేరు ఎలా వచ్చింది? అలాగే శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం అసలు ఎందుకు చేస్తారు? శ్రావణ మాసం మంగళవారాల్లో గౌరీదేవిని ఎందుకు పూజిస్తారు? శ్రావణ మాసంకి ఎందుకు అంత ప్రత్యేకత ఉంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఓం నమః శివాయ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన అందరికీ తెలిసినదే శ్రావణ మాసం అంటేనే ఒక సందడి. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా తలస్నానం చేసి ప్రతి శుక్రవారం పూజలు వ్రతాలు అంటూ చాలా హడావిడిగా ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో. అసలు శ్రావణ మాసంలో శివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించినప్పుడు ముందుగా హలాహల విషయం బయటకు వచ్చింది. ఆ విషయం చాలా భయంకరమైనది. అది వ్యాపిస్తే సృష్టి మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు దేవతలు శివుడిని ప్రార్థించారు. లోకాలను రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తాగాడు. విషం ఆయన గొంతులోనే నిలిచిపోవడంతో ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. విషం వల్ల శివుడి శరీరంలో తీవ్రమైన వేడి ఏర్పడిందని పురాణ కథనం. అందుకే దేవతలు భక్తులు శివుడిపై నీరు పాలు ఇతర అభిషేక ద్రవ్యాలు సమర్పించి ఆయనను శాంతింపజేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా శివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు అనేది. శ్రావణ మాసాల్లో మంగళవారాలు గౌరీదేవిని ఎందుకు పూజిస్తారు ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడానికి ఎంతో భక్తితో కఠినమైన తపస్సు చేసింది. ఆమె భక్తికి సంతోషించిన శివుడు ఆమెను తన భార్యగా స్వీకరించాడు. అందుకే గౌరీదేవిని సౌభాగ్యం, దాంపత్య సుఖం, కుటుంబ క్షేమం, సంతానం ప్రసాదించే అమ్మవారిగా భక్తులు ఆరాధిస్తారు. శ్రావణ మాసం కూడా అమ్మవారికి ఎంతో పవిత్రమైన కాలంగా భావిస్తారు. అందులో మంగళవారం గౌరీదేవిని పూజించడం వల్ల పెళ్ళైన స్త్రీలు, ముత్తైదువులు సౌభాగ్యం, భర్త క్షేమం కోసం పూజిస్తారు. అవివాహిత అమ్మాయిలు మంచి వివాహం, మంచి జీవిత భాగస్వామి కోసం ప్రార్థిస్తారు. కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటారు. అందుకే గౌరీదేవిని పూజించడం అంటే శక్తిని, సౌభాగ్యాన్ని, కుటుంబ శ్రేయస్సును కోరుతూ అమ్మవారిని ప్రార్థించడం అని కూడా భావిస్తారు. ఇప్పుడు 4వది శ్రావణ మాసంకి ఎందుకు అంత ప్రత్యేకత అనే విషయం గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసానికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకత రావడానికి శివుడు, పార్వతీదేవి, వర్షాకాలం, పండుగలు ఇవన్నీ కలిసిన కారణాలు చాలా ఉన్నాయి. వర్షాకాలంతో సంబంధం ఏమిటి? సాధారణంగా శ్రావణం వర్షాకాలంలో వస్తుంది. ప్రకృతి పచ్చగా మారుతుంది. వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. అందుకే ఈ కాలాన్ని సంపద, పునరుజ్జీవనానికి ప్రతీకగా కూడా చూస్తారు. 2వది శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం. శ్రావణ సోమవారాల్లో శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. నీటితో అభిషేకం, బిల్వపత్రాలు సమర్పించడం, ఉపవాసం వంటి ఆచారాలు చేస్తారు. సముద్ర మథనంలో వచ్చిన హలాహల విషయాన్ని శివుడు స్వీకరించిన కథతో కూడా శ్రావణ మాసంలో అభిషేక ఆచారాన్ని అనుసంధానిస్తారు. 3వది గౌరీదేవి ఆరాధన. శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని పూజించడం ద్వారా సౌభాగ్యం, దాంపత్య క్షేమం, కుటుంబ శ్రేయస్సు కోరుకుంటారు. 4వది వరలక్ష్మి వ్రతం. శ్రావణంలో వరలక్ష్మి వ్రతం కూడా చాలా ముఖ్యమైనది. లక్ష్మీదేవిని పూజించి కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటారు. 5వది పండుగల మాసం. శ్రావణంలో నాగపంచమి, రక్షాబంధన్, వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పర్వదినాలు రావడం వల్ల ఈ మాసానికి మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యత వచ్చింది. సింపుల్గా చెప్పాలి అంటే ప్రకృతికి పునర్జీవనం, శివారాధన, గౌరీలక్ష్మి ఆరాధన, అనేక పండుగలు కలిస్తే శ్రావణ మాసం. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా ఒక్క లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.